హాయ్ అండి. ఈరోజు న్యూస్ పేపర్లో ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి కరెంట్ అఫైర్స్ అంశాల్లో ఉంది. కొత్త నేర చట్టాల కింద తొలి శిక్ష. ఘటన జరిగిన 48 రోజుల్లోనే ఇద్దరికి జీవిత ఖైదు. భారతీయ నేర చట్టాల్లో ఇటీవల నూతన అధ్యాయం మొదలైంది. ఈ ఏడాది జూలై 1 నుంచి భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియం అమల్లోకి వచ్చాయి. ఐపీసీ, సిపిసి, సిఆర్పిసి చట్టాల బదులుగా ఈ కొత్త చట్టాలు 2024 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చాయి కదా. వాటికి సంబంధించి బీహార్లో ఒక కేసు నమోదైంది. ఆ కేసుకు సంబంధించి తీర్పు కూడా ఇవ్వడం జరిగింది, శిక్ష కూడా వాళ్ళకి విధించడం జరిగింది. ఘటన జరిగిన 48 రోజుల్లోనే ఇద్దరికి జీవిత ఖైదు విధించారు. ఈ కొత్త నేర చట్టాల కింద తాజాగా తొలి శిక్ష పడింది. ఓ హత్య కేసుకు సంబంధించి బీహార్లో ఇద్దరికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. ఘటన జరిగిన 48 రోజుల్లోనే వారికి దోషులుగా తేల్చి శిక్ష ఖరారు చేయడం గమనార్హం. బీహార్లోని శరణ్ జిల్లాలో జూలై 17న మూక హత్యలు జరిగాయి. ధనాదీహ్ గ్రామానికి చెందిన తారకేశ్వర్ సింగ్ కుటుంబంపై దుండగులు దాడి చేశారు. డాబాపై నిద్రిస్తున్న వారిని విచక్షణ రహితంగా పొడిచారు. ఈ ఘటనలో తారకేశ్వర్, ఆయన ఇద్దరు కుమార్తెలు ప్రాణాలు కోల్పోగా భార్య తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై భారతీయ న్యాయ సంహిత కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఘటన జరిగిన 14 రోజుల్లోనే వీరిపై అభియోగ పత్రం దాఖలు చేశారు. వీరికి జీవిత ఖైదు విధిస్తూ సెషన్స్ కోర్టు గురువారం శిక్ష ఖరారు చేసింది. దీనిపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాట్లాడుతూ కొత్త నేర చట్టాల కింద దేశంలో తొలి శిక్ష ఇదేనని తెలిపారు.